అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న నెపంతో కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి కిరాయి అంతకులతో హతమార్చిన భార్యతో పాటు 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నల్గొండ కె. శివరాం రెడ్డి మాట్లాడారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న నెపంతో కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి కిరాయి హంతకులతో హతమార్చిన భార్యతో పాటు 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నల్గొండ ఎస్ఐ శివరాం రెడ్డి మాట్లాడుతూ 2015 సంవత్సరంలో మృతుడైన వనం ఈశ్వర్ రెడ్డి తండ్రి నరసింహకు తేకుమట్ల గ్రామం సూర్యాపేట మండలానికి చెందిన దాసరి ఎల్లయ్య కూతురు నేరస్తురాలు అయిన నవ్యతో కుల పెద్దల సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. వారికి ఒక పాప 4 సంవత్సరాలు, ఒక బాబు 2 సంవత్సరాల సంతానం కలిగారు. గతంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇటు విషయంలో పెద్ద మనుషుల పంచాయతీ కూడా చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులు మంచిగానే ఉన్నారని తెలిసింది. ఇదే క్రమంలో తన ఇంటి పక్కన వైన్ షాప్లో పనిచేసేటువంటి ఏటు కానుగు సతీష్తో నవ్యకు పరిచయం ఏర్పడింది. అక్రమ సంబంధానికి దారితీసింది. ఇటు విషయం కొద్ది రోజుల తర్వాత నవ్య భర్త మృతుడైన వనం ఈశ్వర్కు తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతుండేవి. నవ్య అక్రమ సంబంధం మనసులో పెట్టుకుని ఈశ్వర్ నవ్య తరచుగా గొడవ కొట్టడం, దానికి తోడు నవ్య సతీష్లు వారి అక్రమ సంబంధాన్ని మానుకోలేకపోవడం. నవ్య తన ప్రియుడు అయిన సతీష్తో తమ మధ్య అక్రమ సంబంధం కొనసాగించాలంటే తన భర్తను ఎలాగైనా చంపమని ప్రియుడు సతీష్తో చెప్పగా, అప్పుడు సతీష్ నవ్యతో నువ్వు బాధపడకు, నీ భర్తను చంపి మన మధ్య అడుగు తొలగిద్దామని చెప్పగా, నవ్య తన భర్త ఈశ్వర్ను చంపడానికి ఎవరినైనా డబ్బులకు మాట్లాడుకో అని చెప్పిందని. ఇదే క్రమంలో A1 కానుక సతీష్కు దూరబంధువు అయిన A3 నక్క వీరస్వామి అశోక్ లేలాండ్ గూడ్స్ బండిపై డ్రైవర్గా మిర్యాలగూడలో చేపల లోడ్ చేసుకుని మధ్యలో నల్గొండ పానగల వద్ద చేపల లోడ్ వేసుకుని హైదరాబాద్లోని బేగం బజార్ వెళ్ళి అన్లోడ్ చేసి వచ్చేవాడు. అతనితో A1 కానుక సతీష్ కూడా అప్పుడప్పుడు అతని బండిపై వెళ్ళేవాడు. ఈ క్రమంలో అందాజా 15 రోజుల క్రితం A1 కానుక సతీష్ A3 నక్క వీరస్వామితో నవ్యతో తన అక్రమ సంబంధం గురించి చెప్పి ఎలాగైనా నవ్య భర్త అయిన ఈశ్వర్ని చంపి వారి మధ్య అడ్డు తొలగించాలని అనుకుంటున్న విషయం చెప్పి ఈశ్వర్ను చంపటకు సహాయం చేయమని చెప్పగా, ఈశ్వర్ని చంపడానికి వీరస్వామి ఒప్పుకుని తనకు తెలిసిన వారితో కలిసి ఈశ్వర్ను చంపటకు 2 లక్షల రూపాయలు ఒప్పందం చేసుకున్నాడని తెలిపారు. మిర్యాలగూడెం సంబంధించిన వాళ్ళిద్దరిని సంప్రదిస్తే వాళ్ళు కూడా ఓకే అంటారు. ఎవరు ఇతను వీరస్వామి మాట్లాడతాడు. వాళ్ళని ముగ్గురు ఓకే అనుకున్న తర్వాత వీరస్వామి A3 వచ్చేసి A1 కానుక సతీష్ చెప్తాడు, సరేరా చేస్తా అని చెప్తాడు. నాకు చూపించి అతన్ని అంటే కట్టంగూరు పిలిపించి వీరస్వామికి అతన్ని డిసీజును మోటార్ సైకిల్ మీద డిసీజుడు పిల్లల మరి వాళ్ళ భార్యను ఎక్కించుకొని పిల్లల్ని ఎక్కించుకొని పోతుంటాడు. మోటార్ సైకిల్ మీద పోతున్నప్పుడు వీళ్ళు వెనక పోయి దూరం నుంచి చూపిస్తాడు. బండి బ్రేక్ అవుతుంది. అక్కడ బండి మోటార్ సైకిల్ బ్రేక్ అయినప్పుడు అంటే కొద్దిగా రిపేర్కి వచ్చినప్పుడు వాళ్ళ భార్యను పిల్లల్ని పంపించేస్తాడు. మోటార్ సైకిల్ రిపేర్ చేస్తున్నప్పుడు ఈ A3 వీరస్వామి ఒక్కడే పోతాడు. అక్కడికి పోయి పరిచయం పెంచుకొని అరే బండి ఏమైందన్నా అని చెప్పి రిపేర్ చేస్తూ హెల్ప్ చేస్తాడు. అతనికి హెల్ప్ చేసి పరిచయం పెంచుకొని ఇద్దరు కలిసి నకరికల్లో వచ్చి మందు తాగడము, ఒక 2-3 రోజులు పరిచయం పెంచుకున్న తర్వాత దోస్తాన్ని చేసుకున్న తర్వాత ఒకరోజు ఒక ప్లాన్లో ముందస్తు అనుకున్న ప్రకారంగా సూర్యాపేటలో కారు తీసుకొని నల్గొండ పోదాం పాని కట్టంగూరులో ఎక్కించుకుంటారు. మొన్న 18th రోజు మర్డర్ జరిగిన రోజు ఎక్కించుకొని ఇక్కడికి వచ్చేస్తారు. నల్గొండకు వచ్చి నల్గొండలో అప్పటికే వీళ్ళు అనుకున్న ప్రకారంగా ధనావత్ హనుమ A4 అండ్ A5 ధనావత్ స్థాయి ఇద్దరు అక్కడ ఉంటారు. వాళ్ళకి చెప్తాడు. వాళ్ళు 3 బీర్ బాటిల్ తీసుకొని ఆ కారులోనే కొంత దూరం వచ్చి తాగుతారు. ఆల్రెడీ పురికోస సుశీల్ తాడు తీసుకొని కారులో కొద్దిగా ఈ పనాగల్ బైపాస్ రోడ్ అవతల తాగి కొద్దిగా ముందుకు పోతున్న క్రమంలో తాగినాక వెనక కూర్చున్నటువంటి హనుమ అండ్ ధనావత్ స్థాయి ఇద్దరు కలిసి పురికోసను కారులో ఉన్నటువంటి సీట్ చుట్టూ అతనికి చుట్టేస్తారు. ఆదేశాల మేరకు మా శాలిగౌరవం CA గారు మరియు SI గారు మరియు అదేవిధంగా ముజీబ్, రాజీవ్, సూరిబాబు, ఖలీల్ మరియు వెంకన్నలు వీళ్ళందరూ కూడా బాగా కష్టపడి ఈ కేసును ఛేదించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా రివార్డు గురించి మేడం గారికి ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ఈ కేసును ముఖ్యంగా ఓన్లీ ఇల్లిసిట్ రిలేషన్ అక్రమ సంబంధం ఉండడం వల్ల భర్తను
అడ్డు తొలగించుకోవాలన్న ఒక పథకం ప్రకారంగా చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కోర్టులో రిమాండ్ చేసి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వీళ్ళకి ఇద్దరు, నవ్యకి 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. వీళ్ళక 4 ఇయర్స్ నుంచి.